Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఫైనల్గా ఎంతో మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్న బుక్ అనేది వచ్చేసింది అండి. ఓకేనా? నేను ఎన్నో రోజుల నుండి ఒక బుక్ అనేది ఇంగ్లీష్కి సపరేట్ బుక్ అనేది మీకు తయారు చేస్తూనే ఉన్నాను అండి. కాబట్టి ఈ రోజుకి అది కంప్లీట్ అయిపోయింది. మీకు మార్చి 12th నుండి మార్చి 12th ఈవినింగ్ నుండి మార్చి 12th అంటే బుధవారం రోజు నుండి బుధవారం రోజు నుండి మీకు ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్? అయితే ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి, బుక్ అసలు మనకి ఎలా ఉంటుంది, ఈ బుక్ ఫస్ట్ బుక్ అనేది మనకు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతుంది, బుక్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, ఎక్కడ ఆఫ్లైన్ ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్లో ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు క్లియర్ కట్గా డీటెయిల్ చెప్తాము. జాగ్రత్తగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. బుక్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? అయితే చూడండి స్టూడెంట్స్, మీకు బుధవారం నుండి రేపు మార్చి 12th ఈవినింగ్ నుండి మనకి ప్రింటింగ్ అయిపోయిందండి. ఆ మార్చి 12th ఈవినింగ్ నుండి మీకు ఇక్కడ బుక్ అనేది మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా పర్చేజ్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎక్కడ, ఆన్లైన్లో ఎక్కడ అంటే, ఆఫ్లైన్కి వచ్చేసరికి మనకు మీరు దిల్సుఖ్నగర్లో కావాలి అంటే దిల్సుఖ్నగర్లో పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే అశోక్ నగర్లో హైదరాబాద్లో అశోక్ నగర్ ఉంది కదా, హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో ఉంది మన బ్రాంచ్. నెక్స్ట్ అదేవిధంగా హైదరాబాద్లో అశోక్ నగర్లో కూడా ఉంది మన బ్రాంచ్. ఆ లొకేషన్ కూడా మీకు చెప్తాం క్లియర్గా. ఓకేనా? కాబట్టి ఈ రెండు లొకేషన్స్లో మీరు బుక్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. దిల్సుఖ్నగర్లో ఉన్న వాళ్ళు దిల్సుఖ్నగర్కి వచ్చి ఆఫ్లైన్లో తీసుకోండి, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు అశోక్ నగర్కి వచ్చి ఆఫ్లైన్ బుక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇది మీకు ఆఫ్లైన్ కావాలి అంటే. రైట్? అయితే ఆన్లైన్ కావాలి అంటే మీకు పోస్టల్ ద్వారా పంపిస్తామండి. ఓకేనా? మనకు ఈ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ మన బుక్ను అడగడం జరిగింది. ఓకేనా? మీకు అసలు ఈ బుక్ ఎవరెవరి కోసం చేశాను అంటే క్లియర్గా చూడండి. మనం యాక్చువల్గా మొత్తం 3 బుక్స్ అనుకున్నామండి. ఓకేనా? ఫస్ట్ బుక్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి. ఓకేనా? బుక్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఏపీటీఎస్, తర్వాత మనకు ఏపీటీఎస్ కోర్టు జాబ్స్ వాళ్ళకి మళ్ళీ. ఓకేనా? కోర్ట్ ఎగ్జామ్స్, హైకోర్టు ఎగ్జామ్స్, సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంది కదా, ఈ జాబ్స్ వాళ్ళకి ఈ బుక్ యూజ్ అవుతుంది. అదేవిధంగా టీఎస్ఏపీ, సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఈ బుక్ యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్ అండి. తెలంగాణ ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఓకేనా, ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఎస్ఎస్సి లెవెల్ జాబ్స్ కూడా అంటే తెలుగు మీడియం వాళ్ళకి. ఓకేనా? ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, ఓకేనా, సిపిఓ, స్టెనోగ్రాఫర్. మీ వీళ్ళందరికీ ఈ బుక్ అనేది క్లియర్గా యూజ్ అవుతుంది అండి. ఓకేనా? ఎవరెవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ బుక్ని తీసుకోవచ్చు అండి. ఓకేనా? కంటెంట్ అనేది డీటెయిల్గా నీట్గా ఉంటుంది. కంటెంట్ కూడా ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ బుక్ యొక్క పీడిఎఫ్ కూడా చూపిస్తాను. మీకు అసలు ఏ టాపిక్స్ కవర్ చేసామో ఇండెక్స్ కూడా చూపిస్తాను. బుక్లో మనం అసలు ఏ టాపిక్స్ కవర్ చేసామో, ఒక్కొక్క బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎన్ని ఉంటాయి, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? అయితే ఇది ఫస్ట్ బుక్ అండి. మీకు నెక్స్ట్ ఇంకో బుక్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకొక 15 days వరకు పట్టొచ్చండి. ఆ బుక్ ఎవరిది అంటే డిఎస్సి టెట్ వాళ్ళది. ఓకేనా? ఎవరైతే టీచర్ జాబ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, అదేవిధంగా గురుకుల ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, జేఎల్, డిఎల్, ఓకేనా, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వీటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు సంబంధించిన బుక్ అనేది నెక్స్ట్ వస్తుంది అండి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం సిలబస్లో డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ అనేవి మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ డిఎస్సి టెట్లో ఉండాల్సిందే, కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనకు డిఎస్సి టెట్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని రెండు సపరేట్ బుక్స్ అనేది తీసుకురావడం జరిగింది. లాస్ట్ బుక్ మనకు బ్యాంకింగ్, ఎస్ఎస్సి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. అది మీకు తర్వాత రిలీజ్ చేస్తాము. ఫస్ట్ అయితే ఈ 2 బుక్స్ అనమాట. రైట్? ఇప్పుడు వచ్చింది మాత్రం మనకు కోర్టు జాబ్స్ వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి, గ్రూప్స్ జాబ్స్ వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఎస్సి తెలుగు మీడియం, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, ఓకేనా, సిడిపిఓ, ఈఓ వీళ్ళకి మాత్రం క్లియర్ కట్గా యూజ్ అవుతుంది అండి. ఫస్ట్ అయితే ఈ డౌట్ క్లియర్ కదా ఏ ఎగ్జామ్స్ వాళ్ళకు అని. ఓకేనా? డిఎస్సి టెట్ బుక్ అయితే మనకు రాబోతుంది. కరెక్షన్స్ జరుగుతున్నాయి. కరెక్షన్స్ ప్రింటింగ్ అయిపోగానే మీకు ఇచ్చేస్తాం నాన్న. ఓకేనా? ఎందుకంటే మీకోసం నేను ఇంకా ఎక్కువ కంటెంట్, మంచి ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి టైం తీసుకుంటున్నాను అంతే. ఓకే? మీరు వేరే విధంగా ఏమనుకోకండి. ఓకేనా? 10 to 15 days ఆగండి, మీ బుక్ కూడా రిలీజ్ అవుతుంది. రైట్? అయితే ఈ బుక్ దగ్గరికి వస్తే ఫస్ట్ చూడండి ఇక్కడ. మీకు బుక్ యొక్క కాస్ట్ ఎంత ఉంది? బుక్ యొక్క కాస్ట్ ఎంత ఉంది అంటే 279 రూపీస్ నాన్న. సార్ 279 రూపీస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బుక్ మొత్తం ఎన్ని పేజెస్ అంటే చూడండి నాన్న, 415 పేజెస్ అండి. ఓకేనా? బుక్ మొత్తం ఎన్ని పేజెస్ చెప్పండి? 415 పేజీలు అండి. 415 పేజీలు. ఓకే? కంటెంట్ అనేది మీరు ఒకసారి పోల్చుకోండి.
మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకటి తీసుకుంటారు కదా బుక్ తీసుకున్నప్పుడు వేరే మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి ఇంగ్లీష్కి, ఆ బుక్స్ తోటి కంపేర్ చేసుకోండి మీరు. ఓకేనా, మన బుక్లో ఎలా కంటెంట్ ఉంది, వేరే బుక్స్లో కంటెంట్ ఎలా ఉంది, మన బుక్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వేరే బుక్స్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా, కంపేర్ చేసుకొని నచ్చితేనే మన బుక్ తీసుకోండి. ఓకేనా, మార్కెట్లో బుక్స్ని కంపేర్ చేసుకొని మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ తీసుకోండి. మన బుక్ నచ్చితేనే, బెటర్ అనిపిస్తేనే అప్పుడు మీరు ఆ బుక్ తీసుకోండి. ఓకేనా, అది రైట్. అర్థమైంది కదండి మీకైతే ఈ బుక్ అనేది చూడండి. ఓకేనా, సో బుక్లో మీకు ఇక్కడ ఈ కంటెంట్ని మీరు వీడియో రూపంలో వినాలి అనుకుంటే మన కోర్సు కూడా అప్డేట్ చేస్తున్నామండి. ఆ కోర్సు మీకు ఏంటంటే మన యాప్లో ఉంటుంది, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో ఉంటుంది. మన బుక్ యొక్క కంటెంట్ మొత్తం మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వినాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అందులో. ఓకేనా, ఏ కోర్సు తీసుకున్నా సరే మీకు ఇక్కడ ఈ కంటెంట్ అనేది అందులో ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ అయితే చూడండి, అయితే మీకు ఒకసారి మనం ఇండెక్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ ఈ బుక్ యొక్క ఇండెక్స్, ఈ బుక్ యొక్క ఇండెక్స్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనకు చూడండి ఇక్కడ అన్ని టాపిక్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ వొకాబులరీ సపరేట్గా పెట్టాము. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకొని చూసుకోండి క్లియర్గా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇన్ జనరల్గా ఉంటుంది టాపిక్. ఇది మీకు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటి మీద ఒక ఐడియా రావడం కోసం స్టార్టింగ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత చూడండి ఇక్కడ టెన్సెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫ్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కండిషనల్ సెంటెన్సెస్, ఇఫ్ క్లాస్ అంటాం కదా కండిషనల్ సెంటెన్సెస్, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, నౌన్స్, మళ్ళీ ప్రొనౌన్స్. చూడండి ఇక్కడేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ జనరల్గా ఉంటుంది, మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చూడండి ఇక్కడ నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, తర్వాత మీకు ఇక్కడ ఆర్టికల్స్ అనే టాపిక్ వస్తుంది మధ్యలోనే. ఎందుకంటే ఆర్టికల్స్ అనేది అడ్జెక్టివ్స్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఆర్టికల్స్ టాపిక్ ఇక్కడ వస్తుంది. తర్వాత వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇక్కడ వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అయిపోతాయి. దాని తర్వాత చూడండి మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అండి, రీఅరేంజ్మెంట్ అండి, పంక్చువేషన్ మార్క్స్, ప్యారలలిజం, ఇన్వర్షన్, ఇవి ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట. అంటే వీటి నుంచి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చినాయి కూడా మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్. ఓకేనా, అది రైట్. తర్వాత సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఇవన్నీ మనకు గ్రామర్లో ఉండే టాపిక్స్. ఓకేనా, అదే మీకు స్పాటింగ్ ఎర్రర్స్ అని ఉంటుంది. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది మీకు సపరేట్ టాపిక్ లాగా పెట్టలే, ఎందుకంటే స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి కదా, ఇవి అన్ని టాపిక్స్లో ఉంటాయి. ఓకేనా, సపోజ్ మనకు టెన్సెస్ ఉందనుకోండి, టెన్సెస్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఓకేనా, అలాగే మనకు నౌన్స్ ఉన్నాయి అనుకోండి, నౌన్స్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కాబట్టి మీకు స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేవి అన్ని టాపిక్స్లో ఉంటాయి. అందుకే సపరేట్గా ఏం పెట్టాలి మీకు. ఓకేనా, అన్నిట్లో కవర్ చేయాలి కాబట్టి రైట్. అదేవిధంగా ఇవన్నీ మనకు ఈ ఇండెక్స్, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ఇండెక్స్ నాన్న. నెక్స్ట్ వొకాబులరీ ఇండెక్స్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ వొకాబులరీ. ఓకే, సో వొకాబులరీ కూడా మనకి ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఎగ్జామ్స్లో. కాబట్టి ఇంగ్లీష్ వొకాబులరీ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండి. ఓకేనా, ప్రిఫిక్స్, సఫిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, రూట్ వర్డ్స్, ఇవన్నీ ఇదొక టాపిక్ ఉంటుంది మనకు. తర్వాత సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఇవే మీనింగ్స్. సినోనిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ రైట్. అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అదేవిధంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అండి. అదేవిధంగా మనకు ఫ్రేజల్ వర్బ్స్ అండి. ఓకేనా, ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకు స్పెల్లింగ్స్ అనే టాపిక్ అండి, స్పెల్లింగ్స్ అనే టాపిక్ కూడా ఉంది. అదేవిధంగా మనకు హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అండి. ఓకేనా, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్, ఈ టాపిక్ కూడా మనకి ఇంక్లూడ్ చేసాము అండి. మీకు వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనేది మనకు అంత అవసరం లేదు కాబట్టి ఆ టాపిక్ మీకు ఇంక్లూడ్ చేయలేదు. కానీ వీడియోస్లో, ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఆ టాపిక్ ఉంటుంది. కానీ బుక్లో మనకు అంత అవసరం లేదు కాబట్టి ఆ టాపిక్ నేను ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే ఆ టాపిక్ మనకు వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనేది మనకు మధ్యలో కవర్ అవుతూ ఉంటాయి అన్ని వర్డ్స్. ఓకేనా, కాబట్టి దాన్ని సపరేట్గా ఏం పెట్టలేదు. అర్థమైంది కదా. ఇవి మనకు ఇంగ్లీష్ వొకాబులరీలో టాపిక్స్ నాన్న. ఒక్కసారి మన బుక్ అనేది చూద్దాం. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్. ఓకే రైట్. ఎనీవే మనకు బుక్ చూసే ముందు ఇక్కడ మీకు చూడండి అసలు బుక్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి. ఓకేనా, లొకేషన్ ఎలా తెలుసుకోవాలి, అశోక్ నగర్లో తీసుకోవాలంటే ఎట్లా లొకేషన్ తెలుసుకోవాలి, దిల్సుఖ్నగర్లో తీసుకోవాలంటే ఎట్లా లొకేషన్ తెలుసుకోవాలి. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ మీరు ఓకేనా ఎవరెవరైతే బుక్ తీసుకోవాలనుకుంటున్నారో మీరందరూ ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి రైట్. మన టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నా ఫోటోతోటే ఉంటుంది మీకు ఛానల్ అనేది. ఓకేనా, అందులో మనకు ఒక 1300-1400 వరకు ఉంటారు మనకు మెంబర్స్. ఓకేనా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ జాయిన్ అవ్వండి మీరు.
ఓకేనా. అయితే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మనకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కింద కామెంట్స్లలో కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు. ఆ లింకు ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీరు. ఓకేనా. అయితే సో మనకి బుక్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ, ఓకేనా, సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటేనేమో మీరు ఈ నెంబర్స్కు కాల్ చేయండి. 7660880933 లేకపోతే 9985317597. బుక్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే 7660880933 ఈ నెంబర్ కానీ, లేకపోతే 9985317597 ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్ కాల్ చేసినా కానీ మీరు బుక్ ఆర్డర్ చేసుకుంటే మీ లొకేషన్కి మేము పంపిస్తాం అన్నమాట. ఓకేనా. ఒకవేళ మీరు లొకేషన్ ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్లో మీకు ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ దిల్సుఖ్ నగర్ అండి. ఓకేనా, దిల్సుఖ్నగర్ బ్రాంచ్ చూడండి. దిల్సుఖ్నగర్లో మీకు ఎక్కడ అంటే లొకేషన్ పంపిస్తారు, మీరు నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్గా. ఓకేనా. మనకు ఎక్కడంటే నియర్ బై ఎక్కడ ఉంటుందంటే వివి నగర్. ఓకేనా, వివి నగర్ బస్ స్టాప్ తెలిసే ఉంటుంది మీకు. వివి నగర్ దిల్సుఖ్నగర్. ఓకేనా, మనకు ఈ చైతన్యపూర్ సైడ్ నుంచి ఇటు చైతన్యపూర్ నుంచి దిల్సుఖ్నగర్ వస్తుంటే వివి నగర్ ఉంటుందండి మిడిల్లో. ఓకేనా, వివి నగర్ దగ్గరికి వస్తే మీకు అక్కడే మన ఆఫీస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆఫ్లైన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ మీరు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తారు. మీరు బుక్ కావాలనుకుంటున్న వారు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తారు. ఓకేనా, ఇది మనకు దిల్సుఖ్నగర్లో వివి నగర్ అండి. అయితే మనకు అశోక్ నగర్ చూడండి ఇక్కడ. సో అశోక్ నగర్లోనైతే మనకి ఏంటంటే ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, అశోక్ నగర్లో ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు దాదాపుగా సో మనకు ప్యారడైజ్ ఉంది కదా అశోక్ నగర్లో. ఓకేనా, అశోక్ నగర్లో మనకు సో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్తుంటే ప్యారడైజ్ ఉంటుంది. ఆ ప్యారడైజ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ దాదాపు. ఓకేనా, కొంచెం ఎగ్జాక్ట్గా ఆపోజిట్కు కొంచెం ఇటు వచ్చారు అంటే మనకు అక్కడ మనకు ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ అని ఉంటుందండి. ఆ ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ దగ్గర సో మన బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు దిల్సుఖ్నగర్లో ఈ వివి నగర్కి వచ్చైనా ఈ బుక్ తీసుకోవచ్చు. అదే అశోక్ నగర్లో మీకు ఏంటంటే ఇగ్నైటర్స్ పోలీస్ అకాడమీ, అక్కడికి వెళ్ళి కూడా మీరు బుక్స్ తీసుకోవచ్చు. అయితే మీరు లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా, 7660880933 లేకపోతే మీరు ఈ నెంబర్ అండి 9985317597. ఓకేనా, మీరు ముందే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా, ముందే లొకేషన్ పంపమంటే ముందే లొకేషన్ కూడా పంపిస్తాం. కాబట్టి మీరు ముందే అయినా సరే లొకేషన్ తెలుసుకొని వచ్చి బుక్ అనేది తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, కానీ మనకు బుక్స్ మాత్రం 12th ఓకేనా 12th రోజు నుంచి ఓకే అంటే రేపటి నుండే 12th బుధవారం నుండి మనకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు బుక్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. రైట్, అర్థమైంది కదా మీకు. సో నెంబర్స్ ఇచ్చాం, మెయిన్గా నెంబర్సే మీకు ఇంపార్టెంట్. నెంబర్ కాల్ చేసిరంటే ఒకవేళ అటు కన్ఫ్యూజ్ అయినా కానీ నెంబర్ కాల్ చేసి మీరు ఎక్కడ తీసుకోవాలో చెప్పేస్తాం. ఓకేనా, అశోక్ నగర్లో ఉంది, దిల్సుఖ్నగర్లో ఉంది. అశోక్ నగర్ వాళ్ళు అక్కడ తీసుకొని, తెలిసిన వాళ్ళు ఇక్కడ తీసుకోండి. క్లియరా? రైట్, ఇది మనకు ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళకు. అదే ఆన్లైన్ పర్చేస్ చూడండి ఇక్కడ. సో ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మీరు డైరెక్ట్ ఫోన్ చేసి బుక్ని ఆర్డర్ చేసుకోవాలండి. మీకు కొరియర్ చేసేస్తాం మేము. ఓకేనా, సో పోస్ట్లో ఓకేనా పోస్ట్ ద్వారా పంపించేస్తామండి, పోస్ట్ చేసేస్తాం మీకు. ఓకే, మీరు కనుక అడ్రస్ పెట్టి ఓకేనా అడ్రస్ పెట్టి అమౌంట్ పంపించినట్లయితే మీ కొరియర్ ఛార్జెస్ మీ మీదనే ఉంటాయి మళ్ళీ. సో అడ్రస్ పెట్టి అమౌంట్ పంపించారు అంటే మీ అడ్రస్కు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, హైదరాబాద్లో లేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. రైట్, సో ఏపీ వాళ్ళు కానీ హైదరాబాద్లో అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. వేరే ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైనా సరే, ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సో మీకు పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది అండి 3 to 4 డేస్లో. ఓకేనా, 3 to 4 డేస్లో, ఇంకా ముందే కూడా రావచ్చు చెప్పలేం, దగ్గర ఉంటే 3 to 4 డేస్లో మీకు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా కొరియర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు సో హైదరాబాద్కి అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసం అని చెప్పేసి మీకు నేను ఏం చేశాను అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏం పెట్టలేదు, మన దగ్గరనే మన యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, యాప్లో కూడా పెట్టిస్తాం బుక్ని. మీరు యాప్ ఓపెన్ చేసి యాప్లో డైరెక్ట్ ఆర్డర్ చేసుకుంటే మీ అడ్రస్ వచ్చేస్తుంది. మీ అడ్రస్ తోటి ఓకేనా మీ అడ్రస్ తోటి డైరెక్ట్ మీ అడ్రస్కి పంపించేస్తాం. అమౌంట్ పే చేశారు అంటే డైరెక్ట్గా మీ అడ్రస్కి పంపిస్తాం. అర్థమైంది కదా. ఆన్లైన్ తీసుకోవచ్చు, మీరు ఆఫ్లైన్లో కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా. అయితే బుక్ యొక్క కాస్ట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఓకేనా, సో మన బుక్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పానంటే మీకు ఆల్రెడీ 279 రూపీస్ అండి. ఓకేనా, 279 రూపీస్ మన బుక్ యొక్క కాస్ట్ నాన్న. ఓకేనా, రైట్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇక మన బుక్ దగ్గరికి వెళ్దాం ఒకసారి మనము. చూడండి, ఇక్కడ మీరు మన బుక్ చూసినట్లయితే మన బుక్ ఎలా ఉంటుంది అంటే చూడండి నాన్న. సో మనకు ఈ ఫస్ట్ ఓకేనా హైలైట్స్ అని ఇలా ఉంటుంది, ఏ ఎగ్జామ్స్ కానీ ఇలా ఉంటుంది. తర్వాత ఇది మనకు కాపీ రైట్స్ గురించి ఉంటుంది. తర్వాత ఇది మనకు ముందు మాట ఉంటుంది. తర్వాత మీకు ఇండెక్స్ ఉంటుందండి. ఓకేనా, సో టోటల్గా మీకు ఎన్ని పేజెస్ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి. మీకు ఎన్ని పేజెస్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ
415 పేజీలు అండి. ఓకేనా, 415 పేజీల బుక్ ఇది. అంటే ఏదో మీకు తీసుకురావాలి కదా బుక్ అని ఉద్దేశంతో తీసుకొచ్చిన బుక్ కాదు ఇది. అన్ని టాపిక్స్ అందరూ నీట్గా కవర్ చేయాలి, ఇంగ్లీష్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీకు ఆ బుక్ అనేది తీసుకొచ్చాం. ఓకేనా, అయితే బుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ చూడండి ఇక్కడ క్లియర్గా, సో మీ డీటెయిల్గా చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. చూడండి మన బుక్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీన్స్ పార్ట్స్ ఆఫ్ వర్డ్స్, దట్ మీన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ దేర్ యూసేజ్ ఇన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని, రైట్. మరి దానికి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అక్కడే. ఓకేనా, పదాల వర్గీకరణ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. ఇంగ్లీష్లో మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కావున మనం పదాలని 8 రకాలుగా విభజించవచ్చు అని. అంటే మీకు ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనమాట. బైలింగ్వల్లో ఉంటుంది బుక్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు చెక్ చేయండి. చెక్ చేసి నచ్చితేనే మీరు మళ్ళీ సపరేట్గా తీసుకోండి, అంతే. ఓకేనా, అదేవిధంగా మీకు అన్నీ అంతే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్లో తెలుగులో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగులో. ఓకే, చూడండి ఇక్కడ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. నౌన్స్కి, ఓకేనా, నౌన్స్కి బదులుగా వాడే పదాలని ప్రొనౌన్స్ అంటాము. ఇలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా, మీకు లాంగ్వేజ్ కూడా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ కూడా మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, రైట్. అదేవిధంగా మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే చూడండి ఇక్కడ నాన్న, సో మీకు డయాగ్రామ్స్ కానీ టేబుల్స్ కానీ డీటెయిల్గా ఉంటాయి. మీకు అవి హైలైట్ పాయింట్స్ కానీ నోట్స్ కానీ అన్ని క్లియర్గా ఉంటాయండి ఇక్కడ, రైట్. అదేవిధంగా మీరు ఇక్కడ ఒకసారి క్వశ్చన్స్ దగ్గరికి వెళ్తే చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి నాన్న, మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడే. చూడండి క్వశ్చన్స్ మనకు ఫస్ట్ టాపిక్లోనే మీకు ఎన్ని క్వశ్చన్స్ పెట్టాను అంటే 100 క్వశ్చన్స్ పెట్టాను. చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ. ఓకేనా, ప్రాక్టీస్ బిట్ ఎన్ని పెట్టాను చూడండి ఇక్కడ 100 ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము. దాని కీ అనేది కిందనే ఉంటుంది మీకు అక్కడ. ఓకేనా, సో మీకు ఏ టాపిక్ అయినా సరే అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా మేము అక్కడ క్వశ్చన్స్ని ఎన్ని అవసరమో క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ పెట్టాము. మినిమం 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ పెట్టాము. మీరు మన బుక్ తీసుకొని మన బుక్ కాన్సెప్ట్ నేర్చుకొని ఆ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ మన యూట్యూబ్ క్లాసెస్ విన్నారు అంటే చాలు, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ మన విషయానికి వస్తే ఇంకోటి. ఓకేనా, మన బుక్లో ఇంకో ఫీచర్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏం చూశారు, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చూశారు. మనకు టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా చూడండి ఇక్కడ, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ నాన్న. అంటే మనకి ఈ టాపిక్లో ప్రీవియస్గా, ఓకేనా, ప్రీవియస్గా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. టీజీ కోర్టు జాబ్స్ 2022 ఇది, అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. చూడండి ఇక్కడ టీజీపీసీ, ఓకేనా, 2022, టీజీఎస్ఐ మెయిన్స్ 2023. అర్థమైందా? అంటే మీకు ఎలా చేశాను అంటే బుక్ని ఫస్ట్ టాపిక్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో డీటెయిల్గా ఉంటుంది, అన్ని ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ అనమాట మళ్ళీ. ఓకేనా, సో ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి అంటే మీరు అక్కడ సింపుల్గా అర్థమైపోతుంది మీకు అక్కడ. ఓకే, సో ప్రీవియస్ బిట్స్ అనేవి ఉంటే మీకు అప్పుడు ఆ టాపిక్ మీద మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఇంకా మీకు అసలు వరీ అవసరం లేదు ఇంకా. ఓకేనా, టాపిక్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూసిన తర్వాత ఇంకేముంది చెప్పండి, ఇంకా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, నేను చెప్తున్నా కదా. సో పోయినసారి మన క్లాసెస్ విన్న వాళ్ళకి ఎక్సలెంట్ స్కోర్ రావడం జరిగింది. మీకు కూడా అలాంటి స్కోరే కావాలి అంటే బుక్ తీసుకోండి నాన్న. ఓకేనా, సో బుక్ తీసుకొని క్లాసెస్ వినండి. ఓకే, క్లాస్ చదువుకోండి, బుక్ తీసుకొని క్లియర్ అన్ని టాపిక్స్ అండి. ఓకేనా, అన్ని టాపిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. అన్ని టాపిక్స్ మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఓకేనా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బుక్ మాత్రం నీట్గా డీటెయిల్గా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. బుక్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ లాంగ్వేజ్లో నీట్గా డీటెయిల్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఏం వరీ అవ్వకండి. అర్థమైందా అందరికీ? క్లియర్గా అయితే అర్థమైంది కదా. ఇదండి, ఇది మనకు ఈ బుక్ గురించి డీటెయిల్స్ అండి. యాక్చువల్గా ఈ బుక్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా అందించడం కోసం నేను యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాను. అయితే మీకు
ఆల్రెడీ నేను చెప్పాను ఆల్రెడీ, ఓకేనా. సో మీరు ఎవరెవరైతే మనకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ అనేది తీసుకొని చదువుకోండి, ఓకేనా. మీకోసం నేను ఎన్నో రోజులు చాలా కష్టపడి సో కంటెంట్ని నా ఓన్ లాంగ్వేజ్లో, ఓకేనా, సో ఓన్ లాంగ్వేజ్లో మీకు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా డీటెయిల్గా రాశాను నాన్న, ఓకేనా. మొత్తం 415 పేజీలు, ఓకే. 415 పేజీలు అంటే సార్ ఎందుకు సార్ మాకంత అనుకోకండి, అసలే అది పొరపాటు. ఈ రోజుల్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సినారియో చూసారు కదా, ఈ రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ కాంపిటీషన్ ఎంత ఉందో చూసారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని, రాబోయే క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ బుక్ అనేది తీసుకురావడం జరిగింది, ఓకేనా. మెయిన్గా ప్రాక్టీస్ ఎంత చేస్తే మనకు అంత ఇంపార్టెంట్ అండి, రైట్. ప్రాక్టీస్ బిట్స్ యాడ్ చేశాను కాబట్టి అన్ని పేజెస్ రావడం జరిగింది, ఓకేనా. కాన్సెప్ట్ని కూడా మనకి ఏంటంటే మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి రాకుండా మన దాంట్లో నుంచే వచ్చేటట్టు ఉండాలి. పిల్లలకు మన బుక్ చదివితే ఇంకా మనకు వేరే బుక్ ఏం చదవాల్సిన అవసరం లేదు అనే నమ్మకం తెప్పియడం కోసం నేను ఈ బుక్లో ఇన్ని పేజెస్ తోటి బుక్ అనేది తయారు చేశాను అనమాట. సొల్లు ఉండదు బుక్లో, పాయింట్ టు పాయింట్ ఉంటుంది. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో 415 పేజీలు అండి. సో మీకు ప్రైస్ కూడా మీకు ఏంటంటే 300 కూడా ఏం పెట్టలేదు, 279 రూపీస్ అనేది ఫీ, ఓకేనా. అమౌంట్ అనేది మీరు ఇంత చేసుకుంటే అది వచ్చేస్తుందండి, ఓకేనా. ఆఫ్లైన్లో తీసుకోండి, డైరెక్ట్ వచ్చేసి అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ, ఓకేనా. సో మీకు బుక్ యొక్క కవర్ పేజ్ అనేది మనకి ఇలా ఉంటుందండి, బుక్ యొక్క కవర్ పేజ్ ఇలా ఉంటుంది, ఓకే. సో మనకు అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మీకు తీసుకొచ్చిన ఫస్ట్ బుక్ అనమాట ఇది, ఓకేనా. డీటెయిలే కవర్ చేస్తూ, ఓకేనా. అది మనకు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు, టీఎస్ఏపీ, కోర్టు జాబ్స్ వాళ్ళు, సిడిపిఓ ఈఓ వాళ్ళు, గ్రూప్స్ జాబ్స్ వాళ్ళు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీహెచ్జిడి, అంటే ఎస్ఎస్సి వాళ్ళకు కూడా ఇదే బుక్ ఉంటుంది, ఓకేనా. కానీ ఇందులో తెలుగు కూడా ఉంటుంది అనమాట. మీరు తెలుగులో కూడా కావాలి అనుకుంటే ఈ బుక్ తీసుకోండి. లేదు సార్ నాకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉండాలి, ఓకేనా, అవసరం లేదు తెలుగులో ఓన్లీ ఇంగ్లీష్లోనే కావాలంటే కొద్ది రోజులు ఆగండి, మీకు ఆ బుక్ కూడా వస్తుంది. ఎస్ఎస్సి బ్యాంక్స్ సపరేట్ బుక్ వస్తుంది మళ్ళీ, ఓకేనా. అయితే ఇదండి, ఓకే. ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా మీకైతే, ఇది ఓకేనా. సో మీరు ఏది ఉన్నా సరే సో మీకు అక్కడ ఆల్రెడీ మేము టెలిగ్రామ్, ఓకేనా, నెంబర్స్ అనేవి ఇచ్చాం కదా. మీరు ఆఫ్లైన్లో బుక్ తీసుకునేటప్పుడు లొకేషన్ తెలియకపోయినా సరే ఆన్లైన్లో బుక్ తీసుకోవాలి అనుకొని మీరు అక్కడ ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలియకపోయినా సరే ఈ నెంబర్స్ కాల్ చేయండి, అంతే. మిమ్మల్ని గైడ్ చేస్తాము, ఓకేనా. ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అప్పుడు డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తూనే ఉంటాం, ఓకేనా. సో దిల్సుఖ్నగర్లో చెప్పాను కదా, దిల్సుఖ్నగర్లో అయితే మనకు వివినగర్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది, ఓకే. నెంబర్ కాల్ చేయండి, ఏం లేదు, ఓకేనా. అశోక్ నగర్లో అయితే ఇగ్నైటస్ పోలీస్ అకాడమీ అని ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర, ఓకేనా. మనకు ప్యారడైస్, రైట్, అశోక్ నగర్లో మనకు ప్యారడైస్ ఉంది కదా, క్రాఫ్ట్ స్టోర్స్ వైపు వెళ్తుంటే ఆ ప్యారడైస్ ఎదురుగానే మనకి ఇగ్నైటస్ పోలీస్ అకాడమీ అని ఉంటుంది, అక్కడ మీరు అక్కడ తీసుకోవచ్చు అండి. అక్కడ ఉంటాయి ఆఫ్లైన్ బుక్స్, ఎక్కడ ఉంటాయి ఎక్కడైనా తీసుకోవచ్చు, ఓకేనా. ఆన్లైన్ వాళ్ళు అయితేనో కొరియర్ పంపిస్తాం మీరు ఆర్డర్ చేసుకుంటే, రైట్. అయితే మనకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్స్ కాల్ చేయండి, ఓకేనా. మీ డౌట్స్ అనేవి మేము రెక్టిఫై చేస్తాం. అర్థమైంది అందరికీ, బుక్ మొత్తం చూపించాను కదా, ఇదండి, ఓకేనా. మీకు చెప్పిన ఆల్రెడీ, ఓకే. సో మనకి ఏంటంటే కొంచెం లేట్ కావడం జరిగింది, మీరు ఏం వరి అవ్వకండి, ఓకేనా. మనకు డిఎస్సి టెట్ బుక్ అయితేనేమో నెక్స్ట్ వస్తుంది అది, ఓకే. మీరు కూడా ఏం వరి అవ్వకండి, ఎందుకంటే కోర్టు జాబ్స్ మనకు ఫాస్ట్గా వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వర్క్ అనేది వీళ్ళ మీద చేశాను అంతే. ఇమీడియట్గా ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ మీదనే వర్క్ మొత్తం జరుగుతుంది, ఓకేనా. డిఎస్సి టెట్ వాళ్ళ మీదనే, మీరు ఏం వరి అవ్వకండి. మీ బుక్ 10 to 15 డేస్లో మీ బుక్ కూడా తీసుకొస్తున్నాం అనమాట, ఓకేనా. డీటెయిల్గా ఉంటుంది ఆ బుక్ కూడా, ఓకే. సపరేట్ బుక్, రైట్. కాబట్టి ఇదండి బుక్ డీటెయిల్స్, ఓకే. సో మన యాప్ని, ఓకేనా, మీరు యాప్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మీరు ఆ యాప్లో కూడా మీరు అక్కడ సో క్లాసెస్, ఓకేనా, యాప్లో కూడా మీరు ఆ క్లాసెస్ వినొచ్చు, లేకపోతే బుక్ అనేది యాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. యాప్ని డౌన్లోడ్ చేయండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ అనమాట. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెంట్ కోర్సెస్లో సో మీరు అక్కడ క్లియర్గా క్లాసెస్ అనేవి వినొచ్చు, ఓకేనా. కోర్సు తీసుకొని క్లాసెస్ వినొచ్చు, ఓకేనా అండి. నెక్స్ట్ ఇదండి, ఇది మన బుక్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. సో ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మన బుక్ అనేది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో అన్ని గ్రూప్స్లో అందరికీ మీరు తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, ఓకేనా. సో రేపు మీరు ఆర్డర్స్కి రెడీగా ఉండండి, ఆఫ్లైన్ వెళ్ళి తీసుకోండి, ఆన్లైన్ వెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఓకేనండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.